ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఓటమి కేవలం పరాజయం కాదు. గత ఒక దశాబ్దంగా హైదరాబాద్ లో పర్పుల్ రంగులో మెరుస్తూ వచ్చిన బీఆర్ఎస్ కు ఇది పెద్ద రాజకీయ హెచ్చరిక. పార్టీ అంచనాలు, కేడర్ ఆశలు ఏది నెరవేరలేదు. బీఆర్ఎస్ ఎందుకు గెలుచుకోలేకపోయింది? ఎక్కడ తప్పు జరిగింది? ఈ ప్యాకేజీలో పూర్తి విశ్లేషణ. జూబ్లీహిల్స్ ఫలితం బీఆర్ఎస్ కు పెద్ద జోల్. పార్టీ ప్యాకేజీ కూడా లేకుండా ప్రణాళిక దూరంగా ఉండగా కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. కానీ ఈ ఓటమి ఒక్క కారణంతో రాలేదు. అందులో దాగి ఉన్న ఎన్నో లోతైన రాజకీయ పొరపాట్లు నాయకత్వానికి అసలు తలనొప్పిగా మారాయి. ప్రచారం మొత్తంలో కేసీఆర్ ఒక్క సభ కూడా చేయలేదు. కేడర్ కు ఇది పెద్ద మైనస్. హరీష్ రావు దూరంగా ఉండాల్సి రావడం కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇంత తేలికగా వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. ప్రచారం సమయంలో ఎక్కడికక్కడ గ్రూపులు, వేరువేరు నేతలు, వేరువేరు కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతల్లో ప్రచారం సమయంలో కనిపించాల్సిన జోష్ కనిపించలేదు. అంతర్గత అసమ్మతి బాగా బయటపడింది. కొంతమంది నాయకులు కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించారని వచ్చిన ఆరోపణలు కేడర్ను మరింత నిరుత్సాహపరిచాయి. ఇది ఓటర్ల మైండ్ సెట్ లో నేరుగా ప్రభావం చూపించింది. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు కీలకం. ఇది తెలియని విషయం ఏమీ కాదు. అయితే ప్రచారం చూస్తే ఆ వర్గానికి అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతినిధులు, గ్రౌండ్ యాక్టివిటీ ఏదీ కనపడలేదు. ఫలితం ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. ఉప ఎన్నికల్లో డోర్ టు డోర్ ప్రచారం అత్యంత కీలకం. కానీ బీఆర్ఎస్ కు అనేక ప్రాంతాల్లో బూత్ స్థాయి నాయకులు కనిపించలేదు. ప్రచారం ఈజీగా నిర్లిప్తంగా సాగింది. కొన్ని కాలనీలలో ప్రచారం కనిపించలేదన్న వాస్తవం ఓటర్లను పార్టీ దూరం చేసింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ పూర్తిగా హైడ్రా కూల్చివేతల ప్రచారంపై నడిచింది. ఇది నేరుగా ప్రజలకు ఎలాంటి సమస్య కలిగించిందన్న అంశం మాత్రం బలంగా కన్విన్స్ చెయ్యలేదు. కేటీఆర్ ప్రసంగాలు కూడా డెవలప్మెంట్ కంటే రేవంత్ రెడ్డిపై అటాక్ మోడ్ లోని ఎక్కువగా కనిపించాయి. గోపీనాథ్ మరణం మిస్టరీలా కాంగ్రెస్ ప్రాజెక్టు చేయడంలో విజయవంతమైంది. సునీతపై దాడి చివరి రోజుల్లో మరింత పెరిగింది. ఈ కాంట్రవర్సీలను కౌంటర్ చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. మహిళా ఓటర్లను ఇది బాగా ప్రభావితం చేసింది. కేటీఆర్ చివరి 2 రోజుల వరకు ప్రచారంలో యాక్టివ్ గా కనిపించలేదు. ప్రచారం ఉన్నప్పుడు కూడా ఆయనలో కనిపించాల్సిన ఆత్మవిశ్వాసం, ధైర్యం అవి పాక్షికంగా మాత్రమే కనిపించాయి. పార్టీని ఒంటరిగా మోసిన ఆయనపై ఓటమి ప్రభావం అత్యధికంగా పడే అవకాశం ఉంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పంచిందా, పంచలేదా? ఈ అనుమానం ప్రజల్లో బలంగా వినిపించింది. ఈ గందరగోళం సానుభూతి ఓటు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లేలా చేసింది. మొత్తం మీద ఇది ఒక ఉప ఎన్నిక కాదు, బీఆర్ఎస్ కు రెడ్ అలర్ట్. ఈ చిన్న ఎన్నిక పెద్ద రాజకీయ సంకేతాలను ఇచ్చింది. పార్టీ బలం ఎక్కడ ఉంది, బలహీనత ఎక్కడ బలపడింది, ఏ నాయకులపై ప్రజలు నమ్మకం కోల్పోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషించకపోతే బీఆర్ఎస్ కు రాబోయే రోజులు మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ పరాజయం బీఆర్ఎస్ కు సైలెంట్ గా అనిపించినా రాజకీయంగా పెద్ద ప్రమాద సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ వ్యూహం, నాయకత్వం, ప్రచార పద్ధతిపై సమగ్ర సమీక్ష అవసరం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.